విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదల. రేవంత్ రెడ్డి గారు చెప్తుంది, ఇది ఒక పొలిటికల్ డైలాగ్ అయిపోయింది. నేను రేవంత్ రెడ్డిని అని ఏనంటాడు, నేను కవితని కేసీఆర్ బిడ్డని ఏమనుకుంటున్నాను, నేను కేసీఆర్ బిడ్డ, నేను అవినీతి చేస్తున్నా, నేను తప్పు చేస్తున్నా అంటే కేసీఆర్ బిడ్డ అయితే బ్రాండా, రేవంత్ రెడ్డి అయితే బ్రాండా? వీళ్ళు చెయ్యంది ఏడా, చందంది ఏడా? నేను రేవంత్ రెడ్డిని అంటే ఎవరిని వదలడట. రేవంత్ రెడ్డి ఎవరిని వదలకపోతే ఏంది, తప్పు చేసిన వాళ్ళట, కబ్జాలు చేసిన వాళ్ళని. మీరు విమర్శించిన మహేందర్ రెడ్డి డీజీపీ, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఏమని విమర్శించారు? బ్రోతల్ హౌజ్ నడుపుకోవడానికి కూడా పనికిరాడు అన్నాడు. అంత అవినీతి పరుడును అన్నాడు. అంటే బ్రోతల్ హౌజ్ నడపడానికి కూడా పనికిరాను అని తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేసినావు, వదలలేదా నువ్వు? నేను రేవంత్ రెడ్డిని వదలనంటి. పోచారం శ్రీనివాసరెడ్డి, నీ పంచకట్టే మా గ్రహచారం అంటి. నీ పంచకట్టుతోని వ్యవసాయదారుడు అని మోసం చేస్తున్నావు. నీ ఇద్దరు కొడుకుల్ని అచ్చేసిన ఆంబోతులు లెక్క బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో వదిలినవంటి. ఆయన తీసుకొచ్చి ఇంటికి పోయి కండవ కప్పలే. ఏడ నువ్వు వదలంది, ఎవరిని వదలలే? పట్నం మహేందర్ రెడ్డి పైన ఎట్లా దాడి చేసినావు, ఎట్లా విమర్శించినావు? తల్లికి అన్నం పెట్టినోడు అంటే ఆయన తీసుకొచ్చి నీ నడింట్లో కూర్చోబెట్టుకుంటే నువ్వు ఆ వదలంది. ఈయన మళ్ళీ డైలాగులు చెబుతున్నా, నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదలా. కేసీఆర్ల ఆరంభ సూరత్వం కాదు, ఆయనతో పోలికేమిటి అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. కూల్చివేతలపై ఒత్తిడి ఉంది, అయినా వెనక్కి తగ్గం. నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చివేస్తా. ఎవరు చూంచాలా? కబ్జా చేస్తే మీకు తెలియదా? ఇది ఒక డైలాగ్ అయింది ప్రతి రాజకీయ నాయకుడికి. ఒక ఆయన నేను టేపు తెచ్చుకోండి, కొత్త టేపు కొలుచుకోండి అంటాడు. ఇంకొక ఆయన నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే నేనే కూలుతానంటాడు. ఎవరు చూపించాలా? కబ్జా నువ్వు చేస్తావు, ఇంకోటి వచ్చి చూపిస్తాడా? నీకు తెలియదా? దొంగతనం చేసింది, దొంగ పని చేసినోడికి నీకే తెలవాలి. తెలితే 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. ఎన్నికల అఫిడవిట్లో జన్వాడ ఫామ్ హౌస్ గురించి దాచినందుకు కేటీఆర్పై అనర్హత వేటు వేయాలి. అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి. ఎవరు అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలట. ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? దాదాపు 8 మంది జాయిన్ అయ్యారు బీఆర్ఎస్లో గెలిచి. ఇందులోకి దానం నాగేందరు, పటాన్చేరు మహిపాల్ రెడ్డి, వీళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, వీళ్ళనా మీరు సస్పెండ్ చేయమనేది? లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని వీళ్ళు కూడా కబ్జాలు చేశారట. దానం నాగేందర్ చేసిండు, ఆయన పటాన్చేరు ఎమ్మెల్యే చేసిండు. వీళ్ళంతా చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు బయట చర్చ. చెరువులు అమీన్పూర్ చెరువు మింగేసిండు మహిపాల్ రెడ్డి. మరి ఆయన చేయాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీ పార్టీలో జాయిన్ చేసుకున్న ఒక ఇంటికి పోయి కండవాలు కప్తి. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డుల మాయం హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షతనే నిజ నిర్ధారణ కమిటీ, మీడియాతో సీఎం చిట్ చాటు. ఇది ఫామ్ హౌస్కు సర్పంచ్ అనుమతిస్తారా అని కూడా ఆయన అయితే ఎవరిని వదలనంటాడు. ఒకవైపు నిన్న గాయత్రి విద్యా సంస్థలు, అదేవిధంగా మర్రి విద్యా సంస్థలు, మర్రి లక్ష్మణరెడ్డికి సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అక్కడ దుండిగల్ దగ్గర, వాళ్ళిద్దరు కోర్టుకు పోయారు. ఇంకొక ఆయన కూడా ఒకరు కోర్టుకు పోతే కోర్టు సాఫ్ సీదా చెప్పింది, నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏమి రిప్లై ఇస్తారో చూసిన తర్వాత దానిపైన చర్య తీసుకోండి, అప్పటిదాకా కూల్చొద్దని ఆర్డర్ ఇచ్చింది. ఇక పెద్ద వాళ్ళకి బడాబాబులకు సంబంధించి కోర్టులకు పోవడానికి నోటీసులు ఇస్తారు. మీరు పేదోళ్ళు ఈఎంఐలలో ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ ఫ్లాట్లని కూల్పేస్తున్నారు. ఇది మీరు నేను రేవంత్ రెడ్డిని వదలనంటే ఎవరిని వదలరు? పేద ప్రజలను వదలరా, పెద్దోళ్ళు పెత్తందారులు వదలరా అనేది పెద్ద సమస్య ఇప్పుడు. ఇది వెలుగుకు సంబంధించి. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారులు సర్వేట. ఫిరంగినాల హద్దులు సర్వే నెంబర్లు పరిశీలించిన అధికారులు. ఇది నిన్న జన్వాడ కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ అనే చర్చ జరుగుతుంది. ఆయన ఫామ్ హౌస్కి సర్వేలు ఇరిగేషను, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ అధికారులు పోయి సర్వే చేశారట. ఇప్పుడు కళ్ళు తెరిచారు వీళ్ళు. రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురూ అయిందంటే టెక్నికల్ సమస్యలు ఉన్నందున రైతుల ఇళ్లకు ఆఫీసర్లు, కుటుంబ నిర్ధారణ మొదలు, ఆధార్ కార్డు వివరాల సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో 4,24,000 అకౌంట్లు. 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం. రుణమాఫీ కాకుండా రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ కాలేదు. 4,24,000 మంది, అందులో కొంతమంది టెక్నికల్ ఇష్యూస్, ఆధార్ నెంబర్లు తప్పు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఏఈఓలు, ఏఓసు ఇంటింటికి వెళ్ళి రైతుల ఇంటికి వెళ్ళి రైతుల్ని కుటుంబం నిర్ధారణ చేస్తారట. ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు దాన్ని. ఫ్యామిలీ మ్యాపింగ్ చేసేసి 4,24,000 అకౌంట్లకు సంబంధించి రుణం విముక్తి చేయడానికి 4 రోజుల టైంలలో ఫీల్డ్ సర్వే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకెవరన్నా మాఫీ కాని రైతులు ఉంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటే ఆ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇచ్చి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకుంటే ఇమీడియట్లీ మాఫీ అయ్యిద్దట.
ఇగో ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాక చర్యలు తీసుకోండి. హైడ్రా జిహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు, చట్ట ప్రకారమైన చర్యలు ఉండాలి. మర్రి, మారుతి, గాయత్రి విద్యాసంస్థల పిటిషన్లపై విచారణ. అంటే చెరువుల్ని కబ్జాలు చేసి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి లక్షల కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకునే విద్యాసంస్థలకు టైం ఇస్తుంది హైకోర్టు కానీ ప్రభుత్వం కానీ. రూపాయి కూడగట్టుకొని ఏదో చిన్న చితకో జాబు చేసి ఈఎంఐలతోని ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళని బుల్డోజర్ పెట్టి ధ్వంసం చేస్తుంది. ఎక్కడుంది న్యాయం? హైకోర్టు చెప్పింది ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి. హైకోర్టే చెబుతుంది ఆక్రమణదారులు, వాళ్ళు ఆక్రమణదారులు అని తెలిసి మళ్ళీ నోటీసులు ఇవ్వాలి. మనం నోటీసులు ఇస్తే వాళ్ళు రిప్లై ఇచ్చి, అంటే కబ్జా చేసినోడు రిప్లై కూడా తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కబ్జా చేసి బిల్డింగులు కట్టి అమ్మినోడిది కొనుక్కున్న వాటికి బుగ్గిపాలు చేస్తున్నాం. ఇది ఇవాళ నడుస్తుంది. ఈ హైడ్రా అనుకున్న హైడ్రామా ఇది. అంటే ఎవడైతే చెరువులు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్సు కట్టి అమ్ముకున్నారు, వాడు కట్టిండు అమ్మిండు వెళ్ళిపోయిండు, కొనుక్కున్నోడు బలి చేస్తున్నారు. వాళ్ళకు నోటీసు లేదు, ఏది లేదు, వాళ్ళ మాట వినేటోడు లేడు. కానీ డైరెక్ట్గా కబ్జా చేసి కాలేజీలు కట్టుకొని పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, మరి లక్ష్మారెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే కబ్జా చేసి వాళ్ళే కట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం విద్యాదానం చేయట్లే, ఫ్రీగా సర్వీస్ చేయట్లే, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారు. డైరెక్ట్గా బజార్లో పెట్టి మార్కెట్ చేస్తారు విద్యని. వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇవ్వండి అంటుంది కోర్టు. ఇది ఇవాళ జరుగుతున్న న్యాయం వ్యవస్థ. ఇంకోటి, ఏక్ ఫసలా పట్టాలతో చెరువుకు ఎసరు. ఏక్ ఫసలా పట్టాలతోనే చెరువులకు ఇది అసలు కథ. ఏక్ ఫసలా అంటే ఏక్ ఫసలా దో ఫసలా అని ఉంటుంది. అంటే 2 పంటలు ఒక పంట. ఒక పంట వానాకాలం పంట అయిన తర్వాత ఎండాకాలం పంటకి, యాసంగి పంట కల్లా చెరువులలో నీళ్లు కొంత లోపలికి వెళ్తాయి. ఆ తేలిని భూమిని దున్నుకొని పంట పండించుకునే హక్కు ఉంది. దాన్ని ఎఫ్టీఎల్ ల్యాండ్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ ల్యాండ్ని రైతు ఎవరైతే దానికి సంబంధించిన పట్టాదారుడు ఉండో, మునిగినప్పుడేం ప్రభుత్వ భూమి అయింది, తేలినప్పుడు పట్టాదారు భూమి అయింది. ఆ పట్టాదారు కూడా అమ్ముకోవద్దు, ఓన్లీ పంట పండించుకోవాలి. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఈ కథ అంతా నడిచింది. చెరువులు కబ్జా, ఏక్ ఫసలా భూమి ఎక్కడ ఉంటుందో దాన్ని చూసుకోవటం, అది ఏక్ ఫసలా నుంచి పట్టాదారుగా కన్వర్షన్ చేసుకొని ఎక్కడికక్కడికి అపార్ట్మెంట్లు, విల్లాలు, వెంచర్లు వేశారు. ఇదట ఏక్ ఫసలా పట్టాలతో చెరువులకు ఎసరు. ఆ భూముల్లో వ్యవసాయం చేయొచ్చు, నిర్మాణాలు నిషేధం. అయినా 31,000 ఎకరాల శిఖం భూములకు అసలు పట్టాలు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అక్రమాలు పర్మనెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు ధరణిలో కూడా ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలు, కొనుగోళ్ళు అయిపోయాయి కథ. ఏక్ ఫసలా పట్టాలు. ఈ పట్టాలతోని ధరణికి మార్పు చేసేటప్పుడు మంచిగా ధరణిలో కూడా ఎక్కించుకున్నారు, అడ్డగోలుగా అమ్మేశారు. చెరువులు అమ్మారు. దాన్ని వాస్తవంగా పంట వేసుకోవాలి, నిర్మాణాలు చేయొద్దు. ఇప్పుడు ఈ సోకాల్డ్ కాలేజీలు, మల్లారెడ్డి కాలేజీ కానీ, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ కానీ, మర్రి లక్ష్మారెడ్డి కాలేజీ కానీ, ఇట్లాంటి చాలా కాలేజీలు ఉన్నాయి. ఎంఐఎంకి సంబంధించి ఫాతిమా కాలేజీ కానీ, ఈ కాలేజీలన్నీ చెరువులోనే ఉన్నాయి. వాస్తవంగా ఏక్ ఫసలా పట్టాలతో వాళ్ళు పట్టాలు చేశారు. వాళ్ళు అదే ఇప్పుడు హైకోర్టు అడిగితే సూచించేది ఏంటంటే, ఇగో మాకు పట్టాలు ఉన్నాయి, అధికారులు ఇచ్చారని చూపిస్తారు. హైకోర్టు ఏమంటుంది, పట్టాలు మీరే ఇచ్చారు కదా, బిల్డింగ్ పర్మిషన్ మీరే ఇచ్చారు కదా, ప్రాపర్టీ ట్యాక్స్ మీరే తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి అనుమతి ఇవ్వండి అంటారు. సింపుల్ అయిపోయాయి. ఇది జరిగేది. హైడ్రాతోని జరిగేది లేదు, మన లేదు. పెద్దోళ్ళ ఫామ్ హౌజులు అట్లా ఉంటాయి, పెద్దోళ్ళ కాలేజీలు అట్లా ఉంటాయి. పేదోళ్ళ పొట్టగొట్టే కార్యక్రమం హైడ్రా, దాంట్లో డౌటే లేదు. నిజంగానే హైడ్రాకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే హైడ్రా కమిట్మెంట్ ఉంటే, అసలు ఈ పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఎవడు వాడిని జైలు వేయాలి కదా, వాడు ఆస్తులమ్మి రికవరీ చేయాలి కదా. ఎవరు నష్టపరిహారం కంపెన్సేషన్ ఇవ్వాలా? ఇవాళ చిన్న ఈఎంఐలతోని ఫ్లాట్లు కొనుక్కున్నోళ్ళు వాళ్ళకి ఎవరు ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలా? ఆ అనుమతి ఇచ్చిన అధికారి ఆస్తులమ్మి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పియాలి ప్రభుత్వం. ఇప్పిస్తే వాళ్ళని వదిలేశారు గాలికి. అనుమతి ఇచ్చినోడు బాగానే ఉండు, దొంగ అనుమతులు తెచ్చుకొని ప్లాట్లు అమ్మినోడు బాగానే ఉండు, కొన్నోడిని బలి చేస్తుంది ఇవాళ. కానీ మల్లారెడ్డులు, పల్లా రాజేశ్వరరెడ్డిలు, మరి లక్ష్మారెడ్డిలు వాళ్ళు బాగానే ఉండరు. ఇది ఏక్ ఫసలా పట్టాలతో చెరువులకు ఎసరు వచ్చింది. అది అసలు మొదలు మర్చిపోయారు, చివరిని పట్టుకొని హైడ్రా ఏలాడుతుంది. ఇది వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. పోరాటం ఆగదు, ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు, నిజం నిలకడగా తెలుస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నేతలు, ఎయిర్పోర్టు ఇంటి వద్దకు తరలి వచ్చిన నేతలు, ఎయిర్పోర్టుకి ఇంటి వద్దకు కూడా వచ్చారట. అభిమానులు తల్లికి పాదాభివందనం చేసి అన్నకు రాఖీ కట్టి భావోద్వేగట. ఏ తప్పు చేయకున్నా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు.
ఈ విషయం అందరికీ తెలుసు. నా విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి వినమనగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతిమ విజయం సాధించేదాకా పోరాడతా. ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పనిచేస్తా. దేని మీద పనిచేస్తారు? ఇంకోటి ఏమంటుందంటే, నా విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజం. ఎవడు వేచి చూడదా? ఆమె ఏమంటుంది? పోరాటం ఆగదు. ఏం పోరాటం? మద్యం కుంభకోణం పైన పోరాటమా? ప్రజల సమస్యల పైన పోరాటమా? నిన్న హైదరాబాద్ అంతా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్ వరకు ఏం పెట్టారు? కడిగిన ముత్యం లెక్క వస్తున్న తెలంగాణ ఆణిముత్యం అట. ఎక్కడుంది ఈ ముత్యం? ఏంది తెలంగాణ ఆణిముత్యం అంటే? మీరు అసలు ఇక కేసు క్లియర్ కాలే. వాస్తవం ఏంటంటే, జస్టిస్ వన్ అంటే న్యాయం గెలిచిందట. న్యాయం ఏడ గెలిచింది? బెయిల్ వచ్చింది మీకు, అంతే. మీ కేసు అట్లే ఉంది. మీరు నిన్న ఢిల్లీ నుంచి వచ్చే ముందు కూడా కేసులో అపీర్ అయ్యి వచ్చారు. ఆన్లైన్లో అపీర్ అయ్యారు ఆ సిబిఐ కేసులో. ఆ కేసులు అట్లే ఉన్నాయి. ఆ కేసులు ట్రయల్ నడుస్తూనే ఉంటుంది. ట్రయల్ నడిచాక నిజంగానే మీరు క్లీన్ చిట్ వస్తే అప్పుడు మీరు కడిగిన ముత్యం తెలంగాణ ఆణిముత్యం అవుతారు. ఇప్పుడే ఆణిముత్యం ఎట్ట అవుతారు? కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేస్తున్నా అని మీరు సెల్ఫ్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే కాదు. ప్రజలు నమ్మాలి, ప్రభుత్వాలు నమ్మాలి, కోర్టులు నమ్మాలి. ఇది ఆమె పోరాటం అయితే ఆపదట. ఇక వస్తారు మళ్ళీ ఈ సింపతిని గెయిన్ చేసుకుంటూ మళ్ళీ తెలంగాణ తిరుగుతారు, ప్రజలను బకరా చేయడం. ఇదేం దొందనీతి? బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కూల్చివేతలు. ఓవైసీ మెడికల్ కాలేజీకి సమయం ఇస్తామన్న సీఎం. హైడ్రా కమిషనర్. ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎంఎల్ఆర్ ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు. 7 రోజుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలనే హెచ్చరిక. 3 జీవో పరిధిలోనూ నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు. ఇదేం ద్వంద్వనీతి అంటే అదే ద్వంద్వనీతి. అందుకే రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డిని ఏమనుకుంటున్నా అంటాడు. ఇదే ద్వంద్వనీతి. అమీన్పూర్ చెరువును కబ్జా చేసిన మహిపాల్ రెడ్డిని పక్క కుర్చీలో కూర్చోబెట్టుకుంటాడు. ఇంకొక ఆయన దానం నాగేందని ఇంకో పక్క కూర్చోబెట్టుకుంటాడు. మళ్ళీ నేను రేవంత్ రెడ్డిని నేను ఎక్కడ వంగను లొంగను అంటాడు. ఇదేంటి మరి? ఫాతిమా కాలేజీ సంగతి ఏంది? నడి చెరులో ఉంది. నిజంగా మీకు దమ్ము, ధైర్యం, గట్స్ ఉంటే, మీరు నీతి నిజాయితీ ఉంటే, మీరు కమిట్మెంట్ ఉంటే పోండి బుల్డోజర్ తీసుకొని ఫాతిమా కాలేజీకి. ఉంటుందా మీ ప్రభుత్వం? షేక్ అయిపోతారు మీరు. అది మీ భయం. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఇది తప్ప మీకు నిజంగా చెరువులు కాపాడాలని చిత్తశుద్ధి లేదు. ఇది ఒక హైడ్రా పేరుతో హైడ్రామా చేసి ప్రజల దృష్టిని మళ్లించడం తప్ప ఇందులో అయ్యేది లేదు, పోయేది లేదు. చెరువులు కబ్జా అట్లే ఉంటాయి. సామాన్యులకు మట్టికి నష్టం జరిగింది, దీంట్లో డౌట్ లేదు. ఇది ఒక వార్త. వెరీ గుడ్. మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా? కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా? సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తేనే మాఫీ. అందులో ఏ ఒక్కరూ ఐటీ చెల్లించిన మాఫీ బంద్. రేషన్ కార్డు లేని 2 లక్షల మంది రైతుల కోత. సీఎం లెక్కల్లో రేషన్ కార్డు లేని వారు 6,36,000 మంది అట. కుటుంబ సర్వే చేస్తున్నది 4,24,000 మందికే. ఆ 4 లక్షల్లోనూ ఎందరికి వస్తుందో చెప్పలేం. మాఫీ కాకపోతే రైతే బాధ్యత. సెల్ఫ్ డిక్లరేషన్ అని తీసుకుంటున్నారు. స్వీయ ధృవీకరణ అంటే రైతే స్వయంగా ధృవీకరణ ఇవ్వాలి. ఏమని? నేను అన్నీ నిజాలు చెప్తున్నా, నేనేమన్నా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైతు రుణమాఫీ పొందితే నాకు ఇచ్చిన రుణమాఫీ అంతా రికవరీ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఇస్తున్నా అని. మరి సెల్ఫ్ డిక్లరేషన్ రైతే ఇచ్చే కాడికైతే ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెయిట్ చేయాలి? మీ ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ, అగ్రికల్చరు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇడిపోయినాయి. ఆయన ఏంది ఇచ్చేది? రైతు ఎందుకు ఇవ్వాలి సెల్ఫ్ డిక్లరేషను? అంటే అఫిడవిట్ ఇవ్వాలన్నా మీకు? నేను తప్పు చేస్తే నేనే బాధ్యుడిని ఇచ్చే కాడికి ఈ వ్యవస్థలు ఎందుకు, ఎంక్వైరీలు ఎందుకు, విచారణలు ఎందుకు? అంటే ప్రతిదీ రేపు ఇది సెల్ఫ్ డిక్లరేషన్ మీద ఇస్తారా? రేషన్ కార్డు కొత్తది ఇచ్చినా, పెన్షన్ కొత్తది ఇచ్చినా, ఇంధనం ఇల్లు ఇచ్చినా, ఉచిత గ్యాస్ ఇచ్చినా, వీటన్నిటికి కూడా సెల్ఫ్ డిక్లరేషన్ పెడతారా? ఓన్లీ రైతులకేనా? ఇదంతా ఏంటంటే డొక్క తిరుగుడు అనమాట. డబ్బులు లేవు, ఏదో ఒక 4 రోజులు డ్రాగన్ చేయాలా. డ్రాగన్ చేయాలంటే టెక్నికల్ ఇష్యూ అని కొంతమందిని, రేషన్ కార్డు లేదని కొంతమందిని, 2 లక్షల పైన ఉన్నాయని కొంతమందిని, ఇట్లా కొన్ని లక్షల మందిని ఆపితే ఆడ డబ్బులు మళ్ళీ జమ అవుతూ ఉంటాయి. జమ అయినప్పుడల్లా ఇచ్చుకుంటూ పోవాలా. ఇప్పుడు డబ్బులు లేవంటే పరువు పోద్ది. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టిండు, దాటిపోయింది. డబ్బులు లేవు, నేను చేయట్లేదంటే పరువు పోద్ది నడి బజార్లో. కాబట్టి డబ్బులు కాదు సమస్య, టెక్నికల్ ఇష్యూ అని చూపించడానికి ఇదంతా డ్రామా, సెల్ఫ్ డిక్లరేషను, ఏం లేదు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి సాక్షి చూద్దాం. అనుమతులు చెల్లవు. జన్వాడ ఫామ్ హౌస్కు సర్పంచ్ అనుమతులు ఉన్నాయన్న అంశంపై సీఎం రేవంత్ 10 ఏళ్లుగా మంత్రిగా చేసిన కేటీఆర్కి ఇది తెలియదా?
ఎన్నికల అఫిడవిట్లో ఫామ్ హౌస్ లీజ్ వ్యవహారం వెల్లడించారా? లేకుంటే అనర్హత వేటు విచారణ తప్పదు. అక్రమాలను ఉమ్మడిగా పరిశీలిద్దాం. విపక్ష నేతలు రావాలి. మా కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణాలను చూపితే నేనే దగ్గరుండి కూల్చివేస్తా. మా కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు చూపితే ఎవరు చూపించాలి? ఎవరు చెప్పాలి? మీ కుటుంబ సభ్యులు రైతుకి రుణమాఫీ కాకపోతే రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, కానీ మీ కుటుంబ సభ్యులు కబ్జా చేశారా లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వను మేము చేయలేదు అని. ఒకవేళ తప్పు అని తేలితే రేపు నిజ నిర్ధారణ కమిటీ పంపేయండి, తేలితే ఉరేయండి వాళ్ళకి. 2 లక్షలు నువ్వు చేసే రుణమాఫీ కోసం సెల్ఫ్ డిక్లరేషన్లు, వందల వేల కోట్ల రూపాయలు చెరువులు కబ్జా చేసి మీ కుటుంబ సభ్యులు ఫామ్ హౌజులు కట్టుకుంటే ఎవరన్నా వచ్చి చెప్పండి, చెప్తే నేను కూల్చుతా అంటున్నా. ఎవరు చెప్పాలి? ఎవడికి తెలుసు? హరీషు కేటీఆర్ రుణమాఫీ జరగని వారి వివరాలు ఇస్తే మాఫీ చేస్తాం. వాళ్ళు ఎందుకు ఇవ్వాలా? అధికారులు ఉన్నారుగా. ఇదంతా లాజిక్ మాటలు అన్నమాట. వాళ్ళు వచ్చి ఇస్తారు. మీ వ్యవస్థ ఎడిపోయింది. నా బిడ్డ వచ్చింది కవితను హత్తుకొని భావోద్వేగానికి గురైన శోభమ్మ. అంతకుముందు విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం. కేటీఆర్ భర్త కుమారుడితో కలిసి హైదరాబాద్కు భారీ ర్యాలీతో బంజారాహిల్స్ నివాసానికి పయనం. హారతి పట్టిన తల్లి శోభమ్మ, వదిన శైలిమ. నేడు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో కవిత భేటీ అట. తల్లిని ఆమె కౌగులించుకొని ఏడుస్తుంది. పాపం భావోద్వేగానికి గురైందట శోభమ్మ తల్లి. ఎందుకంటే కూతురు 165 రోజులు జైల్లో ఉంది. ఇవాళ మళ్ళా రేపటి పేపర్లో ఇదే సీన్, తండ్రిని కౌగులించుకొని భావోద్వేగానికి గురైందట, ఆలింగనం చేసుకొని. ఎందుకంటే ఫామ్ హౌస్కి పోతుంది. ఇవాళ నా బిడ్డ వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేసి ఒక రకంగా ఏడ్చింది. ఇంకోటి, నాడు మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారా? అందుకే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్కు బెయిల్ వచ్చిందా అని కేటీఆర్ సూటిగా అడిగిండు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పనికిమాలిన ప్రచారం. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని వ్యాఖ్య. నాడు అంటే కవితకు బెయిల్ వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు చెప్తారు బీజేపీతోని కొల్యూడ్ అయ్యారు, బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టారు అని రకరకాలు చెబుతున్నారు. ఒక కేసులో అరెస్ట్ అయిన ముద్దాయి ఎవరైతే నిందితుడుండో, ముద్దాయి కూడా కాదు, ఖైదీ కాదు, ఇంకా నిర్ధారణ కాలే, ఆమె జస్ట్ అక్యూజ్డ్, ఆమె ఎక్విటల్ కాలే. ఆమె బెయిల్ రాకుండా అంటే సంవత్సరాల పాటు ఉంచుతారా? అది కనీస లాజిక్ కదా. రాజకీయ నాయకులకు మరి తెలియదా? తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ బీజేపీతో కొల్యూడ్ అయితేనే వచ్చిందట. మరి ఆయన సూటిగా అడుగుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఏ బీజేపీతో కొల్యూడ్ అయితే వచ్చింది? ఇంకొక నాయకుడు అయితే డైరెక్ట్గా ఓటుకు నోటు కేసులో 50 లక్షల బ్యాగుతోని దొరికిన వీడియోలు ఉన్నా నీకెట్లా బెయిల్ వచ్చింది అంటుండు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు? అంటే జైలుకు పోతే బెయిల్ రాదా? అయింది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది బెయిల్ ఇచ్చే అధికారం, కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది. ఇక బెయిలే రాదా? ఇక జైలుకు పోతే అటేనా? ఇక బెయిల్ వస్తే కొల్యూడ్ అయినట. ఇక ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తుండే ఎట్లా బెయిల్ వస్తుంది కవితకి, కొల్యూడ్ అయ్యారని. మీకెట్లా వచ్చింది ఓటుకు నోటు కేసులో? చాలామంది నాయకులకు రావట్లేదా? అట్లే ఆమెకు వచ్చింది. అంటే భారత రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం బెయిల్ పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఆ బెయిల్ పొందే హక్కు ప్రకారం బెయిల్ పిటిషన్ వేసుకుని బెయిల్ ఇచ్చారు. దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు బిగుతారు. దానికి ఆయన డైరెక్ట్గా కేటీఆర్ కూడా అడిగింది, మీకు అందుకే నేషనల్ హెరాల్డ్ కేసులో అంటే బీజేపీ మోడీతో కొల్యూడ్ అయినందుకే వచ్చిందని చెప్పి చెప్పాలి. ఇప్పుడు ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కూల్చివేతలపై తగ్గేదిలే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు. తొలుత చెరువుల్లో నిర్మాణాలు కూల్చడమే లక్ష్యం, తర్వాత బఫర్ జోన్లు, నాలాలు, పార్కులపై దృష్టి. నా కుటుంబ సభ్యులకు ఆక్రమణలు ఉన్నాయని ఎవరైనా ఆధారాలు చూపిస్తే వాటిని కూల్చివేస్తాం. ఇది పెద్ద డ్రామా. ఎవడు చూపించాలి ఆధారాలు? తగ్గేదే లేదంటాడు. కంచే చేను మేస్తే సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ మేనేజర్ సాయం అట. 2 నెలల్లో 6 ఖాతాల నుంచి 175 కోట్ల మేర లావాదేవీలు. ఎస్బీఐ మేనేజర్ మరో నిందితుడు అరెస్టు. ఇక అసలు ఎవడికి చెప్పుకోవాలి? ఇది కంచే చేను వేసిందట. ఎస్బీఐ మేనేజర్ 175 కోట్ల సైబర్ క్రైమ్ జరగడానికి సహకరించినట. ఇక బ్యాంకులు ఎట్లా? ఎస్బీఐ మళ్ళీ మామూలు ఏదో ప్రైవేట్ బ్యాంక్ కాదు అది. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఒక బ్రాండు, ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. వాడే పోయి 175 కోట్ల మేర లావాదేవీలకి సహకరించిందంటే సైబర్ నేరగాళ్ళు. వాళ్ళకి అసలే సైబర్ నేరగాళ్ళ పిడుగు ఏ రూపంలో ఎట్లా పడుద్దో అని ప్రజలు ఆందోళన చెందుతారు.
వీడు మేనేజర్ గాడే సహకరిస్తే ఇంకెవడికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? ఎక్కడ ఇది? హైదరాబాద్ అన్నమాట. సైబర్ నేరగాళ్లకు సహకరించిన భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ స్థాయి అధికారి సైబర్ నేరాల్లో అరెస్ట్ అవ్వడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. సైబర్ కేటుగాళ్లు దేశవ్యాప్తంగా నమోదైన 600 కేసుల్లో 175 కోట్లను లూటీ చేయగా 6 బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగినట్టు పోలీసులు ఇదివరకే గుర్తించారు. గత శనివారం ఇద్దరిని అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తులో తీగలాగితే హైదరాబాదు, ఇది ఎక్కడ? షంషీర్ గంజ్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ అట. ఇది హైదరాబాద్లో షంషీర్ గంజ్లో ఉందట. ఇక అసలు 175 కోట్లు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు. అసలు ఏ సైబర్ నేరగాళ్ళు పోలీసులు ఆపాలి? ఎవరిని అడగాలి? ఎవరు కాపాడాలి? ఇక బ్యాంకులో ఎస్బీఐకి పోయి బ్యాంకులో డబ్బులు వేసుకుందామన్నా భయపడే పరిస్థితి. ఇగో ఇట్లాంటి దొంగల మేనేజర్లు ఉంటే బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టుకున్నా, బ్యాంకులో లాకర్లో బంగారం పెట్టుకున్నా వీళ్ళు కాజేసే పరిస్థితి కూడా ఉంటుంది. వీడు కక్కుర్తి పడ్డాడు కాబట్టి ఇక అది కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవడు కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు బ్యాంకులకి. అమ్మ కాళ్ళకు మొక్కి అన్నకు రాఖీ కట్టి బంజారాహిల్స్లోని తన నివాసంలో కవిత భావోద్వేగం. హారతి ఇచ్చి స్వాగతం పలికిన కేటీఆర్ సతీమణి శైలిమ. శంషాబాద్ విమానాశ్రయంలో గులాబీ శ్రేణుల సందడి అట. నేడు ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్లో తండ్రి కేసీఆర్తో భేటీ. 5.5 నెలలు అన్యాయంగా జైల్లో నిర్బంధించారు. అపవాదుల నుంచి కడిగిన ముత్యంలో బయటపడతా. కడిగిన ముత్యంలాగా వస్తుందట. పోరాటం కొనసాగిస్తా, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, వాస్తవమే. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. స్పౌజ్ ఉద్యోగులారా జర సొచాయించండి. వేరువేరుగా హెచ్ఆర్ఏ చెల్లిస్తే ప్రభుత్వానికి అదనపు భారం. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే హెచ్ఆర్ఏ చెల్లింపు నిబంధనలు మారుస్తే బాగుండు. రాష్ట్రంలో స్పౌజ్పై ఇద్దరు ఒకే ఊర్లో లేదా దగ్గరలో డ్యూటీ చేస్తున్నారు 30% ఉన్నారట. ఇలాంటి వారు ఒకే ఇంట్లో నివాసం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 20 జిల్లాల్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ పూర్తి. వీరిలో స్పౌజులకే ప్రిఫరెన్స్ ఇచ్చిన ప్రభుత్వం. సాధారణంగా ఉద్యోగి జీతాన్ని బట్టి హెచ్ఆర్ఏ చెల్లింపులు. మెట్రో సిటీ, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉండేవారికి వేరువేరుగా హెచ్ఆర్ఏ ఫిక్స్. ఇద్దరికీ కలిపి ఒకే హెచ్ఆర్ఏ ఇస్తే తద్వారా 5 నుంచి 10% నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. హెచ్ఆర్ఏపై వెల్లువెత్తుతున్న డిమాండ్స్ అని ఆదాబ్ హైదరాబాద్ ఒక విశ్లేషణాత్మక కథనం రాసిందట. స్పౌజ్ ఉద్యోగులారా సొచాయించండి అంటుండు. స్పౌజ్ ఉద్యోగులే కాదు, ప్రభుత్వం కూడా సొచాయించాలి. వాస్తవం ఇది. ఈ కథనం చూస్తే, ఈ స్టోరీ చూస్తే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి అర్థం. హెచ్ఆర్ఏ అని ఉంటుంది, హౌస్ రెంటల్ అలవెన్సు, అద్దె భత్యం ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు. మూల వేతనంలో బేసిక్లో ఒక 11% నుంచి 24% మధ్యలో ఉంటుంది ఒక్కొక్క ఏరియాని బట్టి. గ్రామంలో అయితే ఒక రకంగా, పట్టణంలో అయితే ఒక రకంగా, నగరంలో అయితే ఒక రకంగా, జిహెచ్ఎంసీలో అయితే ఒక రకంగా ఉంటుంది. జిహెచ్ఎంసీలో టాప్ లెవెల్లో 24% ఉంది. మూల వేతనంలో 24% హెచ్ఆర్ఏ ఇంటి అద్దె కోసం ప్రభుత్వం ఇస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే స్పౌజ్ కేసులు, భార్య భర్త ఇద్దరు ఉద్యోగులు ఉన్నప్పుడు స్పౌజ్ ట్రాన్స్ఫర్లని మొన్న ఇచ్చారు. స్పౌజ్ ట్రాన్స్ఫర్ మీన్స్ భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉద్యోగం చేయాలి, లేదా భార్య ఎక్కడుంటే భర్తను కూడా అక్కడే, అంటే ఇద్దరు ఒక నియరెస్ట్ ప్లేస్లో ఉండే విధంగా ట్రాన్స్ఫర్లు చేశారు. అంటే భార్య భర్త ఇద్దరు సమీపంలో ఉన్న దగ్గరలో ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ఒకే ఇంట్లో ఉండే అవకాశం ఉంటుందిగా. వేరు ఇంట్లో ఉండవుగా. మరి వేరు హెచ్ఆర్ఏలు ఎందుకు అవసరమా? మీరు స్పౌజ్ని అక్కడ ఉపయోగించుకుంటారు, స్పౌజ్ పేరుతో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ 2 ఇంటి అద్దెలు తీసుకుంటున్నారు. ఇది ఎంత అన్యాయం. కాబట్టి దీనిపైన ఇటు ఉద్యోగులు ఆలోచించాలి, కన్విన్స్ కావాలి, అటు ప్రభుత్వం కూడా ఆలోచించి. దాదాపు 30% మంది ఉన్నారట స్పౌజ్ కేసులు. మొత్తం ఉద్యోగుల్లో 30% మంది, అంటే 30% మంది కూడా డబల్ హెచ్ఆర్ఏలు తీసుకుంటున్నారు. ఈ హెచ్ఆర్ఏని ఆదా చేస్తే మనకి నిరుద్యోగులకు మేలు జరిగింది, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఆర్థిక కొరత తగ్గింది. ఇది దారుణమైన విషయం. ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఉంటుంది, ఇద్దరు ఉంటారు, భార్యాభర్త ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళిద్దరికీ హెచ్ఆర్ఏ వస్తుంది, ఉండేది ఒక ఇంట్లోనే. ఇది అన్యాయం. దీన్ని గుర్తించలేకపోతున్న ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఉద్యోగులు కానీ. కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ని బేస్ చేసుకున్నాను ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన అధికారులు దీనిపైన కమిటీ వేయాలి. ఎంతమంది అనరో గుర్తు. తప్పనిసరిగా భార్యాభర్త ఒక దగ్గర ఉండే అవకాశం ఉంది స్పౌజ్ కేసులో ఉన్నవాళ్ళు. వాళ్ళు వేరు ఇళ్లలో ఉండరు, వేరు ఇళ్ళు అద్దెగా తీసుకొని ఉండరు. తప్పనిసరిగా ఒకే ఇంట్లో ఉండరు, ఒకటే ఇంటి అద్దె ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తేనే మేలు జరిగిద్ది, ఇంకోటి ప్రభుత్వానికి మేలు జరిగిద్ది, ఇంకొక హెచ్ఆర్ఏ. దానితో ఉద్యోగాలు భర్తీ చేసుకోవచ్చు. 30% మంది ఎంప్లాయీస్ అంటే కొన్ని 100 కోట్ల ఆదాయం. వాటితోని రేపు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా దగ్గర అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తారు ప్రభుత్వం దగ్గర ఆర్థిక స్తోమత లేక.
ఇది ఒక వృధాగా పోయే ఖర్చు. దీన్ని ఆదా చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులను కూర్చోబెట్టి కన్విన్స్ చేయాలా ప్రభుత్వం. అసలు ఆ దిశగా కూడా ఆలోచించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఉస్మానియా యూనివర్సిటీని కాపాడండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఓయూ స్టూడెంట్స్ వినతి. కబ్జాకు గురవుతున్న ఓయూ భూములు, అన్యాక్రాంతం అయిపోతున్న ఏళ్ల నాటి భూమి. తొలుత 1600 ఎకరాల ఉస్మానియా క్యాంపస్ ఉంది. నానాటికి కుచించుకుపోతున్న చదువుల బండాగారం జాగా. ఓయూను ఆనుకొని ఉన్న డీడీ కాలనీ, హఫ్సిగూడ, తార్నాక, మాణికేశ్వర్ నగర్ రాజకీయ పలుకుబడితో కబ్జా చేస్తున్న స్థానికులు పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని క్రైస్తవ జనసమితి ప్రెసిడెంట్ మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్. ఇది ఉస్మానియా యూనివర్సిటీని కాపాడండి మహోప్రభు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఎవరు కాపాడాలా? ఇటు డీడీ కాలనీ, తార్నాక, హఫ్సిగూడలో అయితే ఏకంగా హోటల్స్ కట్టేశారు. పెద్ద పెద్ద హోటల్, మామూలు కాదు, హోటళ్ళు, స్కూళ్ళు, షూట్లు కట్టేశారు. డీడీ కాలనీ వైపు అయితే ఏకంగా ఒక రిటైర్డ్ జడ్జి కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిండు. పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. రిటైర్డ్ జడ్జి పైన ఎల్ నరసింహారెడ్డి అని రిటైర్డ్ జడ్జి మొన్న ఆయన విద్యుత్ కమిషన్కి చైర్మన్గా, జ్యుడిషియల్ కమిషన్కి చైర్మన్గా ఉండే ఆయన తొలగించింది సుప్రీంకోర్టు. ఆయన కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు ప్రభుత్వం దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఆగింది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యేలు హఫ్సిగూడ వైపు కబ్జా చేస్తారు, ఇంకొక వైపు డీడీ కాలనీ వైపు జడ్జీలు, లాయర్లు కబ్జా చేస్తారు, ఇంకొక వైపు ఇంకొకళ్ళు కబ్జా చేస్తారు. ఇక ఎవడు కాపాడాలా? ఇక హైడ్రా దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళ చెరువుల పైనే మా హైడ్రా అని అంటున్నారు. ఏం జరిగిందో చూడాలి. ఇది ఆదాబు హైదరాబాద్కి సంబంధించి దిశ చూద్దాం. నేను ఏ తప్పు చేయలేదు, న్యాయం ధర్మం గెలుస్తుంది, కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఎవడు అరెస్ట్ అయిన నాయకుడైనా ఇదే చెప్పేది. ఎవరైనా కానీ అరెస్ట్ అయ్యి జైలుకి పోయి బయటకు వచ్చిన నాయకుడు ఏం చెప్తారు? కడిగిన ముత్యం లెక్క. ఎవరు కడుగుతారు, ఎక్కడుందా ముత్యం అని మనం చూడాలి. కడిగేది ఒకటి, దీన్ని ఉట్టిదే, ఇదంతా డైలాగ్ అనమాట. కడిగిన ముత్యం లెక్క బయటకు వద్దట. నాపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా. వారి పేరేదో చెప్తే బాగుంటుంది, అది చెప్పట్లే. నిన్న ఢిల్లీలో బయటకు వచ్చినప్పటి నుంచి చూస్తున్న జనాలు ఎవరి పేరు అని చెప్పిద్దామంటే చెప్పట్లే. ఏ పార్టీ పేరు చెప్పడానికి కూడా ఒళ్ళు వణుకు పుడుతున్నాం. ఒక ఏ పార్టీ పేరు, వ్యక్తి పేరు చెప్పట్లే, కానీ వడ్డీతో సహా చెల్లిస్తానట. మీకు వడ్డీకి ఇచ్చినోడు మరి వాళ్ళకి వడ్డీతో సహా ఎప్పుడు చెల్లిస్తారు? ఆ వడ్డీ కథ ఏదో చెబితే బాగా చెప్పట్లా, ధైర్యం చేయట్లే ఆమె. కేసీఆర్ నాయకత్వంలో జరిగే పోరాటంలో పాల్గొంటా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎయిర్పోర్ట్లో పార్టీ శ్రేణుల స్వాగతం. ర్యాలీగా నందినగర్ నివాసానికి. నేడు ఎర్రవెల్లిలో కేసీఆర్తో భేటీ. ఇది కవితకి సంబంధించి వార్త. మర్రి కాలేజీలకు నోటీసులు, కానీ మామూలు వాళ్ళకి నోటీసులు లేవు, కూల్చుడే. మర్రి లక్ష్మణ్ రెడ్డి అని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ 10 ఎకరాల్లో ఉంది. దుండిగల్ల దగ్గర ఓఆర్ఆర్కి ఆనుకొని ఉంటుంది, చెరువులో ఉందట. దానికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా నువ్వు పోయి కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకో, సింపుల్గా బయటపడతావు అని చెప్పినట్టు దీని అర్థం. మరి ఇదే నోటీసులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని, ఫ్లాట్లు కొనుక్కొని ఈఎంఐలు కడుతున్న వాళ్ళకి ఎందుకు ఇలే? బుల్డోజర్లు పెట్టి ధ్వంసం చేశారు. మరి వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇవ్వాలా అంటే చెప్పేటోడు లేడు. ఇది మర్రి కాలేజీల కట్ట నోటీసులు ఇచ్చారట. విద్యాసంస్థలకు గ్రేస్ పీరియడ్. అక్రమ నిర్మాణాల్లో కొనసాగుతున్న వాటికి విద్యాసంవత్సరం ముగిసే వరకు ఛాన్స్ ఇచ్చే అవకాశం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సర్కారు సూత్రప్రాయణం అయిపోయా కథ. విద్యాసంస్థలకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారంటే ఆ గ్రేస్ పీరియడ్ చాలు వాళ్ళకి. కొద్దిగా సంధించి చాలు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటారు. ఇక నా గ్రేస్ పీరియడ్ అని మీరు అనుకుంటున్నారు. ఏంటికి విద్యాసంస్థలకు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలా? వాళ్ళు పుణ్యాన్ని చెబుతారా చదువు? వాడే ఇంకో దగ్గర పెట్టుకుంటారు కిరాయి బిల్లింగ్ తీసుకొని. చెరువులో ఉంటే కూలిపడేయండి, అయిపోద్ది కదా. అంటే మీరేమో బడాబాబులకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, రాజకీయ నాయకులకి, చెరువులో కాలేజీలు కట్టినోడికి గ్రేస్ పీరియడ్ ఇస్తారు. మోసపూరితంగా ఎవరైతే ప్రభుత్వ అధికారులు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు చూసి కొనుక్కున్న వాళ్ళకేమో గ్రేస్ పీరియడ్ ఇయరా? అంటే ఇంట్లో నివసించేవాడికి వాడు మొత్తం సామాను బయటపడేసుకునే ఛాన్స్ కూడా, బయటికి తీసిపోయే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మొత్తం కుప్పగొలుస్తారు. వీళ్ళకి ఛాన్స్ ఇస్తారు. అంటే లక్షల రూపాయలకు సీట్లు అమ్ముకున్నోడికి ఏం గ్రేస్ పీరియడ్? లక్షలు ఈఎంఐలు పెట్టి కొనుక్కున్నోడికే గ్రేస్ పీరియడ్ లేదు. ఇది హైడ్రా, ఇది ప్రభుత్వం నీతి. చెరువులకు, కుంటలకు సైన్ బోర్డులు పెడతాడా? కాంగ్రెస్ ప్రతిపాదనకు సర్కారు అంగీకారం. పర్యావరణ పరిరక్షణ కీలక నిర్ణయం. ప్రతి జిల్లాలో లేక్ పరిరక్షణ కమిటీలు. చెరువులకు, కుంటలకు సైన్ బోర్డు, ఇది పెద్ద జోకు. సైన్ బోర్డు పెడితే కూడా నాగుతాడు కబ్జా చేసేటోడు. ఇన్నాళ్ళు లేవా సైన్ బోర్డులు?
సైన్ బోర్డులు పీక్ అవతలేస్తారు నైట్ పీక్ అవతలేసి నైట్కి బిల్డింగ్ లేపుతారు. అట్లాంటి మా గనులు ఉండరేడా. సైన్ బోర్డులు కాదు మీరు పెట్టాల్సింది, మీరు సర్వే చేసి ట్రెంచ్ చేయాలి. ట్రెంచ్ చేసి ఎవడన్నా కబ్జా చేసినట్టుంటే వాడిని జైల్లోంచి బయట రాకుండా చేయాలి. ఎవడన్నా కబ్జా కోర్లకు అనుమతులు ఇస్తే వాడిని జైల్లోంచి బయట రాకుండా చేయాలి. వాళ్ళ ఆస్తులు అమ్మి నష్టపరిహారం చెల్లిస్తే అప్పుడు భయపడదు. కానీ నీ సైన్ బోర్డును చూసి ఎవడాగుతురు? అసలు సైన్ బోర్డులు లేనిది ఎక్కడ? ప్రతి చెరువు గతంలో ఉన్నాయి సైన్ బోర్డులు. మొత్తం పీకి చెరువులను బాతి పెట్టారు సైన్ బోర్డుని. ఇది ఉట్టి ముచ్చట. ఓకే, ఓయో రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారట. ఓయమ్మ. శంషాబాద్లో యజమాని నిర్వాకం, హోటల్కు వచ్చిన జంటలే టార్గెట్, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ అట. పోలీసులను ఆశ్రయించిన జంట ఓనర్ అరెస్టు. ఇది శంషాబాద్లోట ఓయో రూమ్లో సీసీ కెమెరాలు పెట్టినట్టు. వీడు హోటలు ఎవడైతే ఓనర్ ఉంటాడో వాడే పెట్టి ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిలింగ్ అట. జంటలు ఎవరు వస్తే ఆ జంటలను బేరిచ్చే కార్యక్రమం చేస్తుంటే ఒక జంట ఎట్లో పోలీసు వాళ్ళని సంప్రదించిందట. సంప్రదిస్తే అరెస్ట్ చేశారట. ఇది ఎక్కడుంది? ఇది ఈ హోటలు ఏడిది? ఇది హోటల్ సితాగ్రాండ్ అట. అబ్బో. ఓయో రూమ్లో సీసీ కెమెరాలు, శంషాబాద్లో యజమాని నిర్వాకం, హోటల్కు వచ్చిన జంటలే టార్గెట్, వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్, పోలీసులను ఆశ్రయించిన జంట ఓనర్ అరెస్టు. హోటల్కు వచ్చిన యువకుల వీడియోలు సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేసుకొని వారిని బ్లాక్మెయిల్ చేస్తున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు ప్రాంతానికి చెందిన గణేష్ గత 3 సంవత్సరాలుగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో సీతా గ్రాండ్ హోటల్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడు. అయితే హోటల్లోకి వస్తున్న యువకులు రొమాన్స్ వీడియోలను రికార్డ్ చేయడానికి రూమ్లో స్విచ్ బోర్డులలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసినట. వీడు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిండట. ఇక ఆ బుద్ధి నేర్చుకోండి అక్కడి నుంచి వచ్చి. ఇది కథ. వాడు ఓయో బిల్డింగ్ అద్దెకు తీసుకొని హోటల్ పెట్టి ఓయో హోటల్ అని చెప్పి దాంట్లో స్విచ్ బోర్డులో పెట్టిండాడు సీక్రెట్ కెమెరాలు. ఎవరైనా యువకులు వస్తే వాళ్ళ సీక్రెట్ వ్యవహారాలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఇక దానికోసం ప్రకాశం జిల్లా నుంచి ఎడవుడు లేనట్టు ఇక ఆయన చేసిండి ఈ వ్యవహారం. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ న్యూస్ అనాలిసిస్లో అంశాలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.